ఉద్యోగం అంటే ఉద్యోగ బాధ్యత కాదు, ఇది భావోద్వేగం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాబోయే భవిష్యత్తులో హైదరాబాద్తో పాటు వరంగల్లో పోలీస్ స్కూల్స్ ఏర్పాటు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్. ఈ ఏడాదిలోనే మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. చెరువుల్ని రక్షించేందుకే హైడ్రా తీసుకొచ్చామన్నారు సీఎం. పోలీసు ఉద్యోగం బాధ్యత కాదు, భావోద్వేగమన్నారు సీఎం రేవంత్. సమాజంలో ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులేనన్నారు సీఎం. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 50 ఎకరాల్లో హైదరాబాద్లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. 50 ఎకరాల్లో వరంగల్లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. 2 ఏళ్లలో హైదరాబాద్లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి డీజీపీ వరకు సైనికులకు ఎట్లయితే సైనిక్ స్కూల్ ఉందో పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలుపెట్టి 50 ఎకరాలలో అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి హైదరాబాద్ లో 50 ఎకరాల స్థలాన్ని ఇక్కడ, రెండవ స్కూల్ వరంగల్లో 50 ఎకరాలు కేటాయించి మీ అందరికీ 6th క్లాస్ నుంచి పీజీ వరకు డాక్టర్లు, ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి పోలీసుల పిల్లల కోసం 100% ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. యువత ప్రాణత్యాగాలతో, ఆత్మ బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ వచ్చినా గత 9 ఏళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు సీఎం. ఈ ఏడాదిలోనే మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు సీఎం. నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశామన్నారు సీఎం రేవంత్. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 90 రోజులలో 30,000 పైచిలకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో 30,000 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరెన్నుకున్న ప్రభుత్వం మీ సేవలో నిమగ్నమై ఉంటది అని చెప్పి మీకందరికీ విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసినాం. చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ల కోసమే హైడ్రా తీసుకొచ్చామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామన్నారు. కబ్జాలపై వెనక్కి తగ్గేదే లేదని మరోసారి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కబ్జాదారుల ఆక్రమణను విడిచిపెట్టాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు నేలమట్టం కాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలోని భవనాల కూల్చివేత బాధ్యత తనదేనన్నారు. వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. అకాడమీలో ట్రైనీ ఎస్ఐల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ తర్వాత క్రీడా భవన్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. డీజీపీ జితేందర్ తో పాటు పోలీసులు, అధికారులు, ఎమ్మెల్యేతో కలిసి షటిల్ ఆడారు. తర్వాత క్రీడా భవన్ ను పరిశీలించారు సీఎం రేవంత్. మరోవైపు వరద బాధితుల సహాయానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు 1 రోజు వేతనమిచ్చారు పోలీసులు. ఈ సందర్భంగా 11 కోట్ల చెక్కును సీఎంకు అందించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.